హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఇటీవల కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మార్పు చెందింది. అయితే ఈ పేరు మార్చాలంటే దీనికి సంబంధించిన రాజ్యాంగం ఏం చెప్తుంది? దీనికి సంబంధించిన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది? దీని యొక్క ప్రొసీజర్ ఏంటి? ఏ రాష్ట్ర పేరు ఎలా మారుస్తారు అనే ప్రొసీజర్ తెలుసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ అది మాత్రమే కాకుండా గతంలో ఏ రాష్ట్రాల పేర్లు మార్చారు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కేరళ రాష్ట్రాన్ని కాస్త కేరళం అనే పేరుతో ఇప్పుడు పిలుస్తున్నారు. అంటే కేరళ ఇప్పుడు కేరళం అనమాట. సో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఉపయోగించి పార్లమెంటు పేరు ఏ రాష్ట్రం పేరన్నా మార్చొచ్చు. అంటే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఒక రాష్ట్రంలో ఒక భూభాగాన్ని ఒక రాష్ట్రంలో ఒక భూభాగాన్ని వేరు చేసి ఇంకో రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే దాన్నొక యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే ఆ రాష్ట్రం యొక్క బౌండరీస్ మార్చొచ్చు. అది మాత్రమే కాకుండా పేరు కూడా ఆర్టికల్ 3 ఉపయోగించి మనం పేరు కూడా మార్చొచ్చనమాట. సో, ఇలా పేరు మార్చే అధికారం ఆ రాష్ట్రానికి లేదు. పేరు మార్చే అధికారం ఎవరికుంది అనంటే పార్లమెంట్‌కుంది. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చే అధికారం పార్లమెంట్‌కుందనమాట. అయితే దీని ప్రొసీజర్ ఎలా ఉంటది? మరి ఆ పార్లమెంట్ ఉంది కదా అనని పార్లమెంట్ ఇష్టం వచ్చినట్టు పేర్లు మారుస్తుందా అనంటే కాదు. సో, జనరల్‌గా ఏంటంటే ఆ రాష్ట్రం యొక్క ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆకాంక్ష తీసుకుంటదనమాట. అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏం చేస్తదంటే జనరల్‌గా ఒక రిజల్యూషన్ పాస్ చేస్తదనమాట. అంటే మా రాష్ట్రం పేరు ఇక నుంచి కేరళ కాదు, కేరళంగా మీరు ఆహ్, పేరు మార్చండి అని చెప్పేసేసి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక రిజల్యూషన్‌ని పాస్ చేస్తది. సో, ఆ రిజల్యూషన్‌ని కేంద్రానికి పంపించిద్ది. సో, కేంద్రంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేస్తదంటే, ఈ రాష్ట్రం పేరు మార్చే ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తదనమాట. ఆ ప్రొసీజర్‌లో భాగంగా ఏం చేస్తదంటే, మన ఇండియన్ రైల్వేస్ అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరోకి అవ్వచ్చు, లేకపోతే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు. సో, వీళ్ళందరికీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటదనమాట. ఎందుకనంటే అది మిగతా ఏ రికార్డ్స్‌తో మ్యాచ్ అప్ అవ్వకూడదు. కాంట్రడిక్ట్ అవ్వకూడదనమాట. సో, అందుకనే ఇండియన్ రైల్వేస్ నుంచి, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి, నెక్స్ట్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ తీసుకుంటది. తీసుకొని దాన్ని ఆహ్, పారలెల్‌గా ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్‌కి పంపించిద్ది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్‌కి అది పంపించిద్ది. తర్వాత ఈ మినిస్ట్రీ ఏం చేస్తదంటే బిల్లు తయారు చేయమని చెప్పడం చేస్తదనమాట. సో, ఈ పేరు మార్పు బిల్ ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్‌లో ప్రెసిడెంట్ రికమెండేషన్ మేరకు పార్లమెంట్‌లో దాన్ని ప్రవేశపెడతారనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్రంలో ఉన్న బౌండరీస్ మార్చాలన్నా, లేకపోతే ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చాలన్నా ముందుగా ప్రెసిడెంట్ రికమెండేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్‌లో అడుగుతారు. ఇంపార్టెంట్ ఆహ్, ప్రెసిడెంట్ రికమెండేషన్ అవసరమా? కాదా? అనేది ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ప్రియర్ ప్రెసిడెంట్ రికమెండేషన్ మేరకు మాత్రమే పార్లమెంట్‌లో ఆ పేరు మార్పు బిల్లుని ప్రవేశపెట్టాలనమాట. సో, పేరు మార్పు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లుని లోక్‌సభలో, రాజ్యసభలో సెపరేట్‌గా సింపుల్ మెజారిటీ ద్వారా దాన్ని మార్పనేది దాన్ని ఆమోదం అయితే తెలపాలి. అంటే సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి అనంటే, ఆ సభలో ఎంతమందైతే ఆ రోజు ఓటేస్తున్నారో, హాజరయ్యి ఓటేస్తున్నారో వాళ్ళల్లో మెజారిటీ అనమాట. ఒకవేళ లోక్‌సభలో ఆ రోజు 500 మందే ఉన్నారనుకోండి. 500 మంది ఓటేసి 500 మంది దాంట్లో పాల్గొంటున్నారనుకోండి ఓటింగ్‌లో. దాంట్లో మెజారిటీ రావాలి. అంటే 250+1 రావాలి. అంటే 251 మెంబర్స్ దానికి పాజిటివ్‌గా ఆమోదం తెలపాలనమాట. ఒకవేళ 300 మందే ఉన్నారనుకోండి ఆ సభలో, లోక్‌సభలో 300లో హాఫ్ అంటే ఏంటి 150+1 151 మెంబర్స్ దానికి ఆమోదం తెలపాలి. దాన్ని సింపుల్ మెజారిటీ అని అంటారు. గుర్తుపెట్టుకోండి. సో, ఈ సింపుల్ మెజారిటీతో లోక్‌సభలో ఆమోదం తెలపాలి. తర్వాత రాజ్యసభలో కూడా అదే విధంగా ఆమోదం తెలపాలి. తర్వాత ప్రెసిడెంట్ దీని మీద సైన్ చేస్తారనమాట. అయితే ఈ ఈ ఆమోదం తెలిపే లోపు ఏం జరిగిద్ది అనంటే ప్రెసిడెంట్ అదే బిల్లుని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి కూడా పంపిస్తారనమాట. సో, అసెంబ్లీ మీ వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేయండి అనని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి కూడా పంపిస్తారు.
జనరల్‌గా ఆ రాష్ట్ర అసెంబ్లీయే దాన్ని రిజల్యూషన్ పంపించింది కాబట్టి, ఇంతకుముందు గతంలో పంపించి ఉండుంటది కాబట్టి, సో, ఎటువంటి మార్పులు లేకుండా జనరల్‌గా ఏంటంటే ఆమోదం తెలపడం చేస్తారు. అదే ఒకవేళ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏమన్నా కాంట్రడిక్షన్ ఇస్తూ వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేసిందంటే, ఆ వ్యూస్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు రాష్ట్రపతికి. పార్లమెంట్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క వ్యూస్ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో, పార్లమెంట్‌లో ఆ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత పేరు మార్పు బిల్లు పాస్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్‌కి పంపిస్తారు. ప్రెసిడెంట్ దాని మీద సైన్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ దాని మీద సైన్ చేసిన తర్వాత అక్కడేం జరిగిద్దంటే, ఫస్ట్ షెడ్యూల్‌లో మన రాజ్యాంగంలో ఫస్ట్ షెడ్యూల్ దేనికి ఇంపార్టెన్స్ అంటే, ఫస్ట్ షెడ్యూల్‌లో రాష్ట్రాల పేర్లు, రాష్ట్రాల టెరిటోరియల్ బౌండరీస్ గురించి అక్కడ ఫస్ట్ షెడ్యూల్‌లో ఉంటుందనమాట. ఆ ఫస్ట్ షెడ్యూల్‌లో ఆ రాష్ట్రం యొక్క పేరుని మారుస్తూ ఆ ఫస్ట్ షెడ్యూల్‌లో సవరణ అయితే చేస్తారు. అయితే ఇక్కడ పేరు మార్చేది ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగ సవరణ కిందకి రాదు. ఇప్పుడు ఒక రాష్ట్రం ఏర్పాటు గూడా దాన్ని రాజ్యాంగ సవరణ కిందకి రాదు. అంటే ఆర్టికల్ 368 కిందకి రాదనమాట. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఒక ఆర్టికల్ ఏదన్నా చేరుస్తున్నారనుకోండి, ఆ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత దానికి ప్రత్యేకమైన ప్రొవిజన్స్ ఇచ్చి, ఒక ఆర్టికల్ ఏదైనా చేరుస్తుంటే, ఆ ఆర్టికల్ చేర్చిన దానికి మాత్రమే రాజ్యాంగ సవరణ అని అంటాం. గుర్తుపెట్టుకోండి. కానీ జనరల్‌గా ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడం గాని, ఒక రాష్ట్రం బౌండరీస్ మార్చడానికి గాని, లేపోతే ఒక రాష్ట్రం పేరు మార్చడం గాని, అది రాజ్యాంగ సవరణ కిందకి రాదు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. అయితే మరి కేరళకి కేరళం అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకు పేరు పెట్టారు అనంటే హిస్టారికల్‌గా మలయాళంలో జనరల్‌గా కేరళ కన్నా ఇప్పుడున్న కేరళ వర్డ్ అనేది యాంగ్లిసైజ్డ్ అనమాట. అంటే ఇంగ్లీష్ నేమ్ అని చెప్పొచ్చు. సో, మలయాళంలో కేరళం అనే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, దానికి జనరల్‌గా ఏంటంటే మలయాళంలో ఈ కేరళం అనే వర్డ్ ఎలా ఎవాల్వ్ అయిందంటే ఫస్ట్ ఈ మనకి 'అశోకన్ రాక్ ఎడిక్ట్ 2'లో తీసుకుంటే అక్కడ చీరా డైనాసిటీని కేరళ పుత్రాస్‌గా పేర్కొన్నారనమాట. కేరళ పుత్ర అనని 'అశోకన్ రాక్ ఎడిక్ట్‌లో' చెప్పడం జరిగింది. సో, అదే విధంగా ఈ కేరళం అనే వర్డ్ చీర చీరలం అనే వర్డ్ నుంచి ఎవాల్వ్ అయింది. సో, చెర్ అంటే ఏంటంటే టు జాయిన్ అని అర్థం. చెర్ అంటే టు జాయిన్ అని అర్థం. ఆలం అంటే అర్థం ఏంటంటే ల్ ల్యాండ్ ఆర్ రీజియన్ అని అర్థం. ఓకే. ల్యాండ్ ఆర్ రీజియన్ అని అర్థం. సో, అలాగా చీరలం. ఈ చీరలం కాస్త రాను రాను అదేమైందంటే ఆ తీసేసి పెట్టారనమాట. సో, కేరళంగా ఎవాల్వ్ అయింది. కేరళము కాస్త యాంగ్లిసైజ్ అయ్యి అంటే ఇంగ్లీష్ వర్డ్ కాస్త కేరళగా వచ్చిందనమాట. సో, ఇప్పుడేంటి అనంటే ఎప్పుడైతే ఈ రాష్ట్ర అసెంబ్లీ పేరు మార్పుకి రెజల్యూషన్ పాస్ చేసిందో ఆహ్, కేంద్ర ప్రభుత్వం గూడా దాన్ని ఇంపార్టెన్స్‌గా తీసుకొని బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిల్లు పేరు ఏంటి అనంటే మనకి కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్స్ బిల్ 2026 బిల్ అనమాట. దీన్ని యాక్ట్‌గా మార్చారనమాట. సో, ఇప్పుడు కేరళ పేరు కాస్త కేరళం అనని మనం చెప్పొచ్చు. సో, అయితే ఇప్పుడు కేరళ రాష్ట్రము మనకి ఆహ్, ఫస్ట్ నవంబర్ 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఫస్ట్ నవంబర్ 1956లో కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే జనరల్‌గా లాంగ్వేజ్ స్పీకింగ్ ఇప్పుడు ఫజల్ అలీ కమిషన్ తర్వాత ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్‌కి ఒక స్టేట్ ఉండాలి అని వచ్చిందనమాట. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్‌కి ఒక స్టేట్ అని కాదు. జనరల్‌గా మేజర్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ స్పీకింగ్ స్టేట్స్‌కి ఒక ప్రత్యేకమైన స్టేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా లాంగ్వేజ్ బేస్డ్‌గా ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందనమాట. అయితే ఇక్కడ మనకి ఇంకా మిగతా స్టేట్స్ ఏ స్టేట్స్ వాటి పేర్లు మార్చుకున్నాయి అనని కూడా మనం తెలుసుకుందాము. గతంలో యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే ఉత్తరప్రదేశ్‌ని యునైటెడ్ ప్రావిన్సెస్‌గా ఉండేది. తర్వాత 24థ్ జనవరి 1915 అది ఉత్తరప్రదేశ్‌గా దాన్ని మార్చడం జరిగిందనమాట. ఇప్పుడున్న పంజాబ్‌ని ఈస్ట్ పంజాబ్ అనేవాళ్ళు గతంలో. దాన్ని 26 జనవరి 1915 దాని పేరు మార్చడం జరిగింది. తర్వాత కేరళ గతంలో ఇంతకుముందు ట్రావెన్‌కోర్, కొచ్చిన్ అనేవాళ్ళు. అది ఫస్ట్ నవంబర్ 1956 కేరళగా అది మార్పొచ్చిందనమాట.
నెక్స్ట్ మధ్యప్రదేశ్‌ని మధ్య భారత్ అని పిలిచేవాళ్ళు. 1 నవంబర్ 1958న అది మధ్యప్రదేశ్‌గా పేరు మార్చారు. నెక్స్ట్ ఇప్పుడున్న తమిళనాడు గతంలో మధ్యప్రదేశ్‌గా దాన్ని సారీ, గతంలో దాన్ని మద్రాస్ స్టేట్‌గా దాన్ని పిలిచారు. 14థ్ జనవరి 1969లో దాన్ని తమిళనాడుగా పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌ని గతంలో దీన్ని నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీగా దాన్ని పిలిచేవాళ్ళనమాట. 21 జనవరి 1972న ఇది అరుణాచల్ ప్రదేశ్‌గా దాన్ని మార్చడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడున్న కర్ణాటక గతంలో మైసూర్ అని పిలిచేవాళ్ళు. అది 1 నవంబర్ 1973న కర్ణాటకగా దాన్ని మార్చడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడున్న లక్షద్వీప్ కాస్త గతంలో లక్కదీవి, మినికాయ్ అండ్ అమన్‌దీవిగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు లక్షద్వీప్ యూనియన్ టెరిటరీగా పిలవడం జరుగుతుంది. 1 నవంబర్ 1973లో దాన్ని లక్షద్వీప్‌గా మార్చారనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఉత్తరాఖండ్ పేరుని గతంలో ఉత్తరాంచల్ అని పిలిచేవాళ్ళు. సో, 1 జనవరి 2007న అది ఉత్తరాఖండ్‌గా పేరు మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒరిస్సాని ఇప్పుడు ఒడిషాగా మనం పేరు మార్చుకున్నాం అనమాట. 1 నవంబర్ 2011లో దీన్ని ఒడిషాగా దీని పేరు మార్చాం. సో, కేరళ వచ్చి కేరళం 24థ్ ఫిబ్రవరి 2026. సో, ఈ పేర్లనేవి ఎప్పుడెప్పుడు ఏది మార్చారు, ఏ డేట్‌ని మార్చారు, నెక్స్ట్ ఏ రాష్ట్రాన్ని గతంలో ఏం పిలిచారు, ఇప్పుడేం పిలిచారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే. సో, ఓవరాల్‌గా ఇక్కడ సంబంధించిన ఆర్టికల్ ఏంటి అనంటే ఆర్టికల్ 3 ద్వారా ఒక రాష్ట్రం యొక్క పేరుని మార్చే అధికారం పార్లమెంట్‌కుంటుంది. అంతేకాని సంబంధిత రాష్ట్రానికి కాదు. జనరల్‌గా ప్రొసీజర్ రాష్ట్రం రిజల్యూషన్ పంపించిద్ది. అప్పుడు పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తది. అయితే ఈ పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టే ముందు ప్రెసిడెంట్ ప్రియర్ రికమెండేషన్ కావాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. థాంక్ యూ.